ఇంతటి గనుడి గతాన్ని గ్రంథంలో బంధించాలి. నా స్వామి కథ తరతరాలకి తెలియాలి. ఇది మీకు తెలిసిన కథ కాదు, మీ నుంచి దాగిన కథ. ప్రపంచం ఆయన్ని విఘ్నేశ్వరుడిగా గుర్తుపెట్టుకుంది. జ్ఞానప్రదుడిగా, పార్వతీ శివుల ప్రియ కుమారుడిగా. కానీ మీరు ఆయన్ని గణేశుడిగా తెలుసుకునే ముందు నేను ఆయన్ను నా ప్రభువుగా, నా స్వామిగా తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న నేను కాదు. ఒకప్పుడు నా కోపం ప్రళయం, నా లక్ష్యం వినాశనం. కానీ విధి నన్ను ఆయన దగ్గరికి చేర్చింది. నా పాదాలు చిన్నవే అయినా వేసిన ప్రతి అడుగు ఆయన మార్గంలోనే. అసలు ఈ కథకి పునాది ఎక్కడ? కాలం మర్చిపోయిన గతం, కొన్ని వేల సంవత్సరాల క్రితం. మహాదేవా, మీరివాళ నన్ను ఓడించలేరు. నేను ఈసారి గెలుస్తాను, చూడండి. నువ్వు గెలుస్తానంటే అది కూడా నాకు ఆనందాన్నే కలగజేస్తుంది కదా దేవి. అవును కావచ్చు మహాదేవా, కానీ మీరు గెలవాలని మీరు అనుకోవడం లేదా? ఆటలో గెలుపోటములు సహజమే కదా గౌరీ. నాకు గెలుపు మీద ఆశ లేదు, ఓటమి మీద ఆలోచన కూడా లేదు. మీరు ప్రతిసారి ఇలాగే మాట్లాడి నాకు మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు మహాదేవా. కానీ ఇది లోక సత్యం కదా గౌరీ. ఎవరికైతే గెలుపు మీద ఆశ లేకుండా తన కార్యం తను చేసుకుంటూ వెళ్తారో వాళ్ళకి గెలుపోటముల మీద ఆలోచన ఉండదు. ఎవరో నాపై పరమభక్తితో ఘోర తపస్సు చేస్తున్నా. అతని తపస్సు సార్థకమైనది. నేను వెళ్ళాలి గౌరీ. అయినా మీరు ఇలా ఆట మధ్యలో వెళ్ళిపోవడం సమంజసం కాదు స్వామి. కానీ ఒకరి తపస్సు సార్థకమయ్యాక కూడా నేను వెళ్ళలేకపోతే అది నా తప్పు అవుతుంది దేవి. ఇవాటితో అతనికి నేను పెట్టిన పరీక్ష పూర్తయినది. ఆ జీవుడు నాకై అహర్నిశలు శ్రమించి తన తపస్సుని పూర్తి చేశాడు. నాకు ఇదేం కొత్త కాదు కదా మహాదేవా. ఇక మీరు వెళ్ళండి. నన్ను క్షమించు దోయి, నేనిక వెళ్ళొస్తాను.
ప్రసన్నుడయ్యాను స్వామి. భక్త, నీ పరమ భక్తికి నేను ప్రసన్నుడినయ్యాను. ఇక ఏ వరం కావాలనో కోరుకో. ఓ బోలాశంకర, నేను కూడా దేవతల వలె మరణం అనేది లేకుండా అమరుడినయ్యే వరం నాకు ప్రసాదించదు. శ్రీ గణ గణపతయే నమ. గణ గణ గణపతయే ఓం. వక్రతుండ మహాకాయ నమ. గణపతయే గణ గణ గణపతయే ఓం. చూడు నాయనా, ఈ సృష్టిలో బ్రహ్మచే సృష్టించబడిన ప్రతి ఒక్కటి భూదేవి ఒడిని చేరవలసిందే. నీవు అమరుడు అయ్యే వరం నేను ప్రసాదించలేను. అయితే నాకు మీరొక వరం ఇవ్వండి. ఈ సృష్టిలో ఉన్న ఏ జీవి వల్ల కానీ, జంతువు వల్ల కానీ, నరుడు వల్ల కానీ, నారాయణుని వల్ల కానీ అస్త్రం చేతను శస్త్రం చేతను నాకు మరణం సంభవించకూడదు. పంచభూతాలారా, నా పుత్రుడికి ప్రాణం పోయండి. పంచభూతాలు అయిన గాలి, నీరు, నిప్పు, నింగి, నేల నా ప్రయత్నాలని ఆపకూడదు. కేవలం నాముఖం కలిగిన వాడి చేతిలోనే నా మరణం సంభవించాలి. మాత